ఈ బ్లూ ఏంటంటే మనకు సౌత్ వెస్ట్ లో వస్తున్నది. స్టూడెంట్స్ తగ్గిపోతారు, స్టార్టింగ్ లో వస్తారు బాగానే, ఫీజులు గట్టినే ఇస్తారు, మళ్ళీ మెల్లగా స్టూడెంట్స్ మేనేజ్ అయిపోతారు. అండ్ కోచ్ తో కూడా మీకు డిస్టర్బెన్స్ అవుతుంది, అండ్ ఫైనాన్షియల్ కూడా మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇది ఉండని కలర్ చేంజ్ చేయండి. ఎంట్రెన్స్ ఓకే, కాకపోతే అక్కడ ఒక చిన్న రెమెడీ చెప్తాను మీకు పోయేటప్పుడు. ఇదంతా ఏముంటుంది, ఇదంటే రన్ అప్ బాల్ వేస్తారు వాష్రూమ్ పెట్టుకోవచ్చు, టీ షర్ట్ వేస్తారు కదా, బ్లూ కూడా వాడుకోవచ్చు మీరు. ఉంది పని. ఈ వర్క్ ఎట్లా ఉంటుంది అంటే కన్స్ట్రక్షన్ కి సంబంధించినవి ఫస్ట్ వర్క్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ మెల్లగా ఇక్కడ చేయాల్సి ఉంటుంది. మన వాళ్ళు ఏంటంటే ఈ చిన్న ప్రాసెస్ చెయ్యరు. మన వాస్తు పండితులు కానీ చెప్పాలి, ఏ వర్క్ అయినా సరే అక్కడ నుంచి చేయాలి నైరుతి. అది ఇల్లు అయినా, ఫ్యాక్టరీ అయినా, ఇండస్ట్రీ అయినా. మనకి డిస్టర్బెన్స్ రాదు, పనులు ఫాస్ట్ అవుతాయి. రైట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఇటు కొంచెం డౌన్ అనిపిస్తుంది కదా, కొంచెం డౌన్ ఉంటుంది కదా, ఇక్కడ డౌన్ అంటే కూడా కొంచెం డిస్టర్బెన్స్, కొంచెం లేపగలుగుతారా ఏమన్నా వేసి కొంచెం లేపండి. ఎందుకంటే ఇదేంటంటే ఇది పోయే దిశ. ఇక్కడ మీరు వాచ్మెన్ పెట్టినా కొన్ని రోజులు ఆయన వెళ్ళిపోతాడు ఉండడు, మీరు కోచ్ కి ఇక్కడ ఆఫీస్ ఇచ్చినా ఆయన కొన్ని రోజులు వెళ్ళిపోతాడు ఉండడు. ఇది పోయే దిశ. సో మీరు ఇక్కడ ఏం పెట్టదు మీకు సంబంధించింది, అంటే బిజినెస్ లో మనకి ఇస్తుంది. ఇది ఈ డైరెక్షన్ లో ఒక గుంత లాగా చేసుకోండి. ఒక గుంత లాగా చేసుకుంటే మీకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం అనేది మీకు పాజిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక మనం గుంత చేసుకున్నామంటే మనం ఒక దైవ శక్తిని పెంచుకున్నట్లే లెక్క. లోపల ఉండాలి, కొంచెం వాటర్ ఎప్పుడు ఉండేలాగా చూసుకోండి. ఇది ఒక్కటి చేసుకున్నారు, నైరుతి ఒకటి చేసుకున్నారంటే మీకు టోటల్ 90% సెట్ అయిపోయినట్టు లెక్క.